అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బాంబే కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. బాంబే కరాచీ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఘీ తగినంత, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్, యాలకులు, వాటర్. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చలో. బాండి పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ఘీ వేసుకుందాం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. సిమ్లోనే పెట్టండి. చూసారా ఫ్రెండ్స్, వావ్ సూపర్గా వేగాయి. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఇవి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి మొత్తం తీసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ వేద్దాం. 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసాం కదా, అదే కప్తో కప్పు వాటర్ వేసి కలిపేద్దాం. మిక్సీ విస్కర్తో ఇలా కలుపుకుందాం. విస్కర్ లేకపోతే మామూలుగా చేత్తో అయినా ఇలా కలుపుకోవచ్చు, లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఊరినే కలిసిపోయింది. ఇది ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని లైట్గా నెయ్యి వేసుకొని 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ వేద్దాం. షుగర్ వేసాం కదా, వాటర్ కూడా వేసేద్దాం. 1 కప్పు వాటర్, 1 కప్పు షుగర్. గుర్తుందిగా ఫ్రెండ్స్? హైలో పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ ఇలాగే ఉంచేసేయండి ఈ షుగర్ కరిగేదాకా. చూసారా, షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు ఇలాచీ వేద్దాం. ఇలాచీ ఇలా అయినా వేయచ్చు, లేకపోతే పౌడర్ అయినా చేసుకోండి, మీ ఇష్టం. ఇందాక కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, గుర్తుందా? అవి ఈ షుగర్ వాటర్లో వేద్దాం. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. సిమ్లోనే ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. మూత తీస్తున్నాను. వావ్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం యాడ్ చేసుకో. ఒక 2 మినిట్స్ ఇలా సిమ్లోనే ఉంచేద్దాము. మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి యాడ్ చేస్తాను చూడండి. మరీ ఎక్కువ నెయ్యి యాడ్ చేయమాకండి. ఇప్పుడు ఒకసారి తిప్పుదాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. ఇందాక వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. రెడ్ కలర్. ఫుడ్ కలర్ అంత మంచిదేం కాదు, మీకు కావాలంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. ఏ ఫుడ్ కలర్ అయినా బాగానే ఉంటుంది. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఆరిన తర్వాత పీసులుగా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలా అయినా తినేయచ్చు, పీసులుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఎలా కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసి ప్లేట్కి యాడ్ చేసి ఇది పీసులుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా తినేయచ్చు. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తాను. వావ్ సూపర్ ఫ్రెండ్స్, ఎమ్మి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీరే చెప్తారు ఎలా ఉందో. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.